సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరువు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందున్న జాతీయ రహదారిపై నిరసన సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టుల పటాన్చెరువు ఐక్యవేదిక ఆధ్వర్యంలో 5 మండలాలకు సంబంధించిన జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. తదనంతరం డీఎస్పీ రవీందర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. మీడియాపై దాడులను ముక్త కంఠంతో ఖండించారు. ప్లకార్డులు పట్టుకుని మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, తనను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. పటాన్చెరు జర్నలిస్టు నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు ఈ నిరసన కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిస్టర్ మోహన్ బాబు, మీ ఇంట అంతర్గత సమస్యలు ఏది ఉన్నా మీ ఇంట్లో మూలస్తంభమైన మీడియాపై ఓ సినీ నటుడు దాడి చేసి విలేకరులని గాయపరచడం అమానుషమైన చర్య. దీనిని పటాన్చెరు జర్నలిస్ట్ యూనియన్ ముక్తకంఠంతో ఖండిస్తుంది. వాస్తవానికి జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రపంచానికి తెలియజేయడానికి కోసం వెళ్తుంటారు. అటువంటి విధులు నిర్వహించే వాళ్ళ పైన ఒక సినీ నటుడుగా ఒక అహంకారంతో దాడి చేయడం అనే దాన్ని ఎవరు కూడా దాన్ని జల్పల్లిలో మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవలు, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఆ గొడవలను తో పాటు ఆ గొడవలు కాస్త రోడ్డుకి ఎక్కడంతో వాటిని చిత్రీకరించడానికి వెళ్ళిన మీడియా సోదరులు, TV9 మిత్రుడిపై కూడా, దాంతో పాటు TV5 కెమెరామెన్ మీద దాడి చేసి విచక్షణారహితంగా తన మతి స్థిమితాన్ని కోల్పోయి మోహన్ బాబు లోగో లాక్కొని అతనిపై దాడి చేయడము, అతని తలకు గాయాలు కావడం మేము దాన్ని చింతిస్తున్నాము. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఈ మోహన్ బాబు తన ఎంతో మంది ఫ్యామిలీని సెట్ చేశాను అని చెప్పుకునే మోహన్ బాబు చిత్రరంగంలో నేనున్నాను, నాకు ఎవరు ఎదురులేదు అని చెప్పుకునే అహంని ఈరోజు మీడియాపై చూపించడము సిగ్గు అని కూడా మేము మీడియా తరఫున చెప్తున్నాము. ఇదే విధంగా గత రాత్రి అతను కొట్టిన దెబ్బలకు ఒక మిత్రుడు, మా జర్నలిస్ట్ మిత్రుడు గాయాలపాలై అతను మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. అతని వల్ల ఎలాంటి హాని జరిగినా కానీ అతనికి, వాళ్ళ కుటుంబాన్ని కూడా అతని మోహన్ బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టి అతనికి డిమాండ్ చేయాల్సిందిగా మేము మీడియా పరంగా డిమాండ్ చేస్తున్నాము. రేపు భవిష్యత్ కాలంలో ఇదే తరాలు ఎవరైనా